పునరుద్ధాన దినమందు యేసయ్యా నీ దైవజనుడిగా నీ దాసుడిగా అయ్యా నీ సన్నిధిలో నేను నిలబడి ఉన్నాను ప్రభా. మాకు ఇచ్చిన కలవశ మందిరంలో అయ్యా ప్రభా సంఘ కాపరి అయ్యా ప్రభా దైవజనుడు జనేశ్వరతాం గారి ఎదుట తండ్రి నేను ప్రభా అయ్యా సంఘం ఎదుట నన్ను బలంగా వాడుకొని నీ పూర్ణగా నన్ను వాడుకొని యేసయ్యా నీ మాటను అయ్యా తండ్రి నా ద్వారా మాట్లాడించి పలికించి ఈ పరిశుద్ధమైన సంచారంలో ఈ ప్రాంగణంలో ఉంచి ప్రతి ఒక్కరి హృదయంలో నాటబడి ఫలించబడి వారి జీవితంలో ఫలించబడ్డారు. ఇది సహాయం చేయడం యేసునామములో వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మనం ఎప్పుడు బలహీనులమో అప్పుడే బలవంతులం. చాలా మందికి చాలా చాలా బలహీనతలు ఉంటాయి. హల్లెలూయా. చాలా మందికి చాలా చాలా బలహీనతలు ఉంటాయి. హల్లెలూయా. దేవుడు చాలా మందిని బలవంతులుగా పుట్టిస్తాడు, కొంతమందిని జ్ఞానవంతులుగా పుట్టిస్తాడు, కొంతమందిని ఐశ్వర్యవంతులుగా పుట్టిస్తాడు, కొంతమందిని అందంగా పుట్టిస్తాడు. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 25వ వచనము, దేవుని వెడుతనము మనుష్య జ్ఞానము కంటే జ్ఞానము గలది, దేవుని బలహీనత మనుష్యుల బలము కంటే బలమైనది. హల్లెలూయా. హల్లెలూయా. జ్ఞానులను సిగ్గుపరచడానికి దేవుడు కొంతమందిని సిద్ధపరుస్తూ ఉంటాడు. బలవంతులను జయించడానికి దేవుడు బలహీనులను ఏర్పరచుకుంటూ ఉంటాడండి. అదే పత్రికలో 4వ అధ్యాయము 10వ వచనంలో మనం చూసినట్లయితే, మేము క్రీస్తు నిమిత్తము వెర్రివారము, మీరు క్రీస్తునందు బుద్ధిమంతులు, మేము బలహీనులము, మీరు బలవంతులు, మీరు ఘనులు, మేము ఘనహీనులము. దేవుడు అంటున్నాడు అపొస్తలుడైన పౌలు ద్వారా, దేవుడు బలహీనులను దేవుని వరకు ఏర్పాటు చేసుకుంటూ ఉంటాడండి. ఏంటి బలహీనులను ఎందుకు ఏర్పాటు చేసుకుంటాడంటే, బైబిల్ గ్రంథంలో యెహోవానే ఒక బలహీనుడు ఉన్నాడు. ఎటులోనే అధిపతి ఇశ్రాయేలు ప్రజలను హింసిస్తా ఉన్నాడు, బలపరుస్తా ఉన్నాడు, శోధిస్తా ఉన్నాడు. ఒక సాతాను వల్లే శోధిస్తా ఉన్నాడు ఇశ్రాయేలు ప్రజలను. బలహీనుడైన యెహోవాను దేవుడు వాడుకున్నాడు. ఎలాగో తెలుసా? ఇప్పుడు ఒక రాజమందిరానికి మనం వెళ్ళినప్పుడు అక్కడ బట్టలు చెక్ చేస్తూ ఉంటారు. మనం ఎక్కడైనా షాపింగ్ మాల్స్కి వెళ్ళినప్పుడు అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ ఏం చేస్తారు, మనం ఏమైనా మారణాయుధాలు ఏమైనా తీసుకొచ్చామేమో అని చెప్పి చెక్ చేస్తూ ఉంటారు, తడుగుతూ ఉంటారు. హల్లెలూయా. సూపర్ మార్కెట్స్కి గడ్డ వెళ్ళినప్పుడు అలాగే అక్కడ రాజు బట్టలు చెక్ చేస్తా ఉన్నారు. యోధు రాజమందిరంలోకి వెళ్ళినప్పుడు, అధికారి యొక్క మందిరంలోకి వెళ్ళినప్పుడు, ఇక్కడ కోసము వెళ్ళినప్పుడు అక్కడ చెక్ చేస్తా ఉన్నారు. మీకు ఒక విషయం తెలుసా? దేవుడు బలహీనను ఎలా వాడుకుంటాడంటే, గొప్ప విషయం ఏంటంటే, యోధుడు అనే అతను లెఫ్ట్ హ్యాండర్ నాకులాగే. హల్లెలూయా. చాలా మంది అనుకున్నారు లెఫ్ట్ హ్యాండర్స్ అందరూ గురువులు, దేనికి పనికి రాదు అని అనుకున్నాడు. కానీ యోధుడు దేవుణ్ణి తన యొక్క బలహీనతను అప్పచెప్పుకున్నాడు. హల్లెలూయా. ఈరోజు నీ బలహీనత ఏంటి? యోధుని ఎలా వాడుకున్నాడు తెలుసా? దేవాది దేవుడు రాజమందిరంలోకి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరూ వారి యొక్క ఎలా చెక్ చేస్తారు? రైట్ హ్యాండ్ సైడే, ప్రతి ఒక్కరు రైట్ హ్యాండర్సే ఉంటారు కాబట్టి రైట్ హ్యాండ్ సైడే చెక్ చేస్తారు. తన యొక్క పనిముట్టు లెఫ్ట్ సైడ్ ఉంది. హల్లెలూయా. లెఫ్ట్ హ్యాండర్ సైడ్ ఎప్పుడు ఉంటుంది? మీరు ఎప్పుడైనా గమనిస్తే, మీరు ఎప్పుడు లెఫ్ట్ హ్యాండర్ ఫోను లెఫ్ట్ సైడే ఉంటుంది. కుడి పక్కన కుడి చేయి యూజ్ చేసే వాళ్ళ ఫోను కుడి పాకెట్లోనే ఉంటుంది, అవునా? సేమ్ అట్లనే తన యొక్క కత్తి కుడి పక్కన లేదు, ఎడమ పక్కన ఉంది. హల్లెలూయా. దేవుడు వాడుకుంటే ఏ పరిస్థితి అయినా ఎలాంటి వారినైనా వాడుకుంటాడు. హల్లెలూయా. బలహీనుడుగా సామాన్యముగా ప్రతి ఒక్కరు పాపం చేస్తుంటే నేనేం చేయలేకపోతున్నాను, ఇశ్రాయేలు ప్రజల వరకు నేనేమి చేయలేకపోతున్నాను యెహోవా అనుకున్నాడు. కానీ తన బలహీనతే బలముగా మారింది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా. బలహీనత బలముగా మార్చబడింది. నీ బలహీనత దేవుని యొక్క బలముగా మార్చబడదా? ఈ రోజు దేవుడి వాక్యం అదే. మోసెస్ బలహీనుడు, నరహత్య చేశాడు. దావీదు మోహం చూశాడు, నోవాహు త్రాగాడు, అబ్రహాము అబద్ధములు చెప్పాడు, మిరియాము గాసిప్స్ చెప్పాడు, వారి మీద వీరి మీద సారీలు చెప్పాడు. లేగా అందహీనముగా ఉన్నారు. కానీ వారి యొక్క బలహీనత నుండి దేవుడు బలమునిచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. వీరందరినీ కొన్ని బలహీనతలు ఉన్నాయి కదా అందరికీ. మనకు కూడా చాలా బలహీనతలు ఉంటాయండి మన జీవితంలో. కొంతమంది అనుకోకుండా మాట్లాడేస్తూ ఉంటారు, కొంతమంది అనుకోకుండా తిట్టేస్తూ ఉంటారు, చాలా బాధపడుతుంటారు. అయ్యో నేను అనుకోకుండా అనేసనే, ఎదుగులో అనుకోకుండా తెలియకుండా అనేసనే అని చాలా బాధపడుతూ ఉంటారు. ఎస్, కొంతమందికి కొన్ని తొందరపాట్లు ఉంటాయి.
ఈ రోజున నీ బలహీనత దేవుడు బలంగా మార్చిపోతా ఉన్నాడు. హల్లెలూయా. అబ్రహాముకు లోపం ఉంది, కానీ ఆ జనాంగం అంతటిలో నీతిమంతుడుగా ఎంచబడ్డాడు. హల్లెలూయా. మోషే హత్య చేశాడు, కానీ దేవుడు తన ప్రజలను విడుదల చేసి ఐగుప్తు దేశం నుండి వాళ్ళు దేవుడు ప్రపంచ దేశంలో నడిపించడానికి మోషేను వాడుకున్నాడు. తన బలహీనత ఉన్నా సరే దేవుడి వైపు తిరిగితే చాలని ఇటువంటి బలహీనత అయినా దేవుడు బలముగా మారుస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. నోవాహు భక్తుని సేవించాడు, కానీ ఆ తరము వారిలో నోవాహును గనుడుగా నిలబెట్టాడు. హల్లెలూయా. దేవుడు గొప్పవాడండి. బలహీనులన్నీ మీరు బాధపడక్కర్లే, నాకేం తెలుసు అని నువ్వు బాధపడక్కర్లే. ఏ విషయంలో అయితే నువ్వు బలహీనుగా ఉన్నావో, అయ్యా నా బలహీనత ఇది, అయ్యా నా బలహీనత ఇది, నాయనా నన్ను నీ పాత్రగా వాడుకోవా. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు మోహించాడండి, దావీదు మోహించాడు, కానీ నా హృదయానుసారుడు అని దేవుడు పిలుస్తూ ఉన్నాడు దావీదుని. ఎందుకంటే మరి వీళ్ళందరూ పాపం చేశారు కదా అంటే, పాపము తర్వాత వారు పశ్చాత్తాపడ్డారు, దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఉన్నారు. గట్టిగా హల్లెలూయా చెప్తామా? ఈ రోజున లోకములకు నీ లోకము చాలా అలసుగా తీసుకుంటూ ఉంటారు. వీడా అందహీనుడురా, వీడా పుట్టోడురా, వీడా గుంటోడురా, వీడా నల్లరా, వీడా అదిరా అదిరా ఇదిరా. లోకమైతే నీ బలహీనత చూస్తుంది, నీ లోపం చూస్తుంది, కానీ దేవుడు నీ లోపం చూడయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. ఆ లోపం నుండి నేను ఎలా కనపరచాలని దేవుడు ఆలోచిస్తాడు. గట్టిగా హల్లెలూయా చెప్తాను. హల్లెలూయా. దేవుడు గుడ్డివారిని లేపాడు నడపడానికి. హల్లెలూయా. దేవుడు గుడ్డివారిని లేపాడు చూపును ఇవ్వడానికి. కుష్టివాడిని లేపాడు స్వస్థపరచడానికి. యవనస్తులను లేపాడు చిన్నదానా లేమో అని. మన జీవితంలో అనేకమైన సార్లు మనం పడిపోయి ఉన్నప్పుడు దేవుడు మన అనేకమైన సార్లు లేపి ఉన్నాడు కదా. మన లోపము మనం ఎంతో బాధించినప్పుడు దేవుడు మనం లేపి ఉన్నాడు కదా. బలపరిచే దేవుడు మన యేసయ్య. నిన్ను బలహీనుడిగా చేసేవాడు కాదు. ఈరోజు మీరు ప్రార్థన చేస్తున్నారు, ఆరాధించారు, ఇంటికి వెళ్ళే లోపల మీ ఇంట్లో సమాధానము కలుగును గాక. సంసోను యొక్క బలహీనత స్త్రీ వ్యామోహము. స్త్రీలను చూస్తే వ్యామోహము పడిపోయేవాడు, మోహపు చూపులో పడిపోయేవాడు. ఎక్కలోను బట్టి క్రూయల్గా అయిపోయాడు. ఎక్కలోనులాగా తెలియనటువంటి సాతానును నువ్వు ఎలా జయించాలి, ఎక్కలోను పడవేయడానికి యెహోవాను ఎలా అయితే వాడుకున్నాడో, నీ సాతానును నీవు శ్రమలు అనుభవిస్తున్నా, నీవు ఏ బాధలు అయితే అనుభవిస్తున్నావో, నీ ఇంట్లో ఏలుబడి చేస్తున్న సాతానును జయించడానికి నీ హస్తము బలంగా చేయబోతున్నాడు. ఇంట్లో రక్షణ లేదని నువ్వు బాధపడుతున్నావు. ఇందాక ఒక ఆంటీ గారు సాక్ష్యం చెప్తున్నారు, వారు రక్షించబడాలి, నా కుమారుడు రక్షించబడాలి. ఎస్, ఫ్యామిలీ అంతా రక్షించబడాలి. రక్షణ లేనిదే దేవుని యొక్క రెండవ రాకడ సమీపంగా ఉన్నది. లోకంలో మీరు చూస్తే మొన్నే నివార్ అనే తుఫాన్ వచ్చింది. నివార్ ఎన్నో ఇల్లులు కొట్టుకుపోయాయి, ఎన్నో కార్లు కొట్టుకుపోయాయి, ఎన్నో ఆస్తులు కొట్టుకుపోయాయి, ఎన్నో బిడ్డలు నాశనం అయిపోయాయి, ఎన్నో గుడ్డలు చెడిపోయాయి. ఈరోజు నీవు నేను సజీవ లెక్కలో ఉన్నానంటే ఆయన కృప మన మీద ఉన్నది. గట్టిగా హల్లెలూయా చెప్తామా? యోహాను సువార్త 9వ అధ్యాయము 2వ వచనంలో శిష్యులు అడుగుతున్నారు యేసయ్యని, బోధకుడా. యేసుక్రీస్తు వారు శిష్యులు అడుగుతున్నారండి. యోహాను సువార్త 9వ అధ్యాయము 2వ వచనము శిష్యులు అడుగుతున్నారు, బోధకుడా, వీరు గుడ్డివారై పుట్టుటకు ఎవరు పాపము చేశారో, వీడి తల్లిదండ్రులా అని ఆయనను అడుగుగా యేసయ్య ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా? వీడి పాపము కాదు, వీడి తల్లిదండ్రులు చేసిన పాపం కాదు, దేవుని మహిమ కార్యము జరిగించబడడానికి దేవుని ఇచ్చిన చిత్తము. గట్టిగా హల్లెలూయా చెప్తామా? మన బలహీనతను బట్టి దేవుని ద్వారా మనం మహిమ పొందుకోవాలి. దేవుడు ఈ సంవత్సరంలో ఎన్నో కార్యములు చేస్తాడండి. దేవుడి జీవితంలో అనేకమైన కార్యములు చేస్తాడండి. కానీ నీ ఇంట్లో నువ్వు సువార్త చెప్పడానికి అనుమతించగలుగుతున్నావా? దేవుడు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి సమయం ఇచ్చినప్పుడు నీవు సమయమును వినియోగించుకోగలుగుతున్నావా? దేవుడు అడిగే ప్రశ్నకు నీవు సమాధానం ఇవ్వాలి. ఒక రోజున, ఆ రోజున ఎంతో సమీపముగా ఉన్నది. ప్రణాళిక నీ జీవితం మీద జరగాలి. ఆమేన్, ఆమేన్. మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నామని ఏమన్నా తెలుసా? మా సంఘ బిడ్డలు అదైపోవాలి ఇదైపోవాలని కాదు. అయ్యా నా సంఘ బిడ్డలు నీ కుడి పార్శ్వంలో కూర్చోవాలి, జపములను దేవుని స్తుతిద్దాము.
జీవిస్తున్నావో ఒకసారి ప్రశ్నించుకో. ఎక్కడ నీ బలహీనత దేవునికి ఇవ్వగలుగుతున్నావా? నీ బలహీనత దేవునికి చూపిస్తున్నావా? నీ బలహీనత సాతాను వైపు ఉన్నదా? నీకు తెలుసా, సాతాను దూతలను పంపిస్తా ఉంటది. వెళ్ళు, వాటి యొక్క బలహీనత ఏంటో తెలుసుకో, ఆత్మలను నా దగ్గరికి తీసుకురా అని సాతాను దూతలకు పంపిస్తుందండి. నీ బలహీనత ఏంటో నీకు తెలియకపోవచ్చు, నీ బలహీనత ఏంటో నీకు తెలియకపోవచ్చు. సాతానుకి అన్నీ తెలుసు. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. ఇప్పుడు ఎవరిని మృంగుదనా అని గర్జించు సింహం వల్లే తిరుగులాడుచు ఉన్నదంటే ఈ లోకంలో. తెలుసా, దేవుని కుమారుడిగా నీవు ఉంటూ, దేవుని కుమార్తెగా నీవు దేవుని సన్నిధిలో తీసుకుంటూ ఒకప్పుడు జీవితం వేరు, ఇప్పుడు జీవితం వేరు అని తెలుసు కూడా. మళ్ళా అదే తిరిగి పాపము, అదే ఇచ్చ, అదే అబద్ధము, అదే లోకము, అదే ప్రయోగములు, అదే లోకములో, అదే వ్యవస్థలో నీకుంటే, అదే కుటుంబంలో నీకుంటే, అదే సహవాసాల్లో నీకుంటే జాగ్రత్త ప్రియ సంగమా. తిరుగుబాటు చేసిన వారు ఎలా అయిపోయారో మనం చూసాము. కంగారు పడి దేవుని యొక్క జ్ఞానమును అనుసరించుకుంటే సొంత జ్ఞానం ఉపయోగించుకున్న వారు ఏమైపోయారో మనం చూసుకున్నామండి. జాగ్రత్త, జాగ్రత్త. నీ బలము ఎవరికి చూపిస్తున్నావు? నీ బలము మన సంఘంలో ఎవరుస్తున్నారండి? ఎవరుస్తున్నారు? ఎవరు కాలంలో దేవుని యొక్క కాడి మోయట ఎంతో శ్రేష్టమైనది కదా, ఎంతో ధన్యమైనది కదా. మరి మీ ఇంట్లో ఎవరస్తులు ఏ కాడి మోస్తున్నారు ఒకసారి ఆలోచించు. పనికిరాని వారిని దేవుడు పనికొచ్చే వారిగా చేశాడు. హల్లెలూయా. ఎటువంటి పని లేని వారికి దేవుడు పని కల్పించాడు. నడవలేని వారికి నడక నేర్పించాడు. గుర్రము లేని వారికి గుర్రములు ఇచ్చాడు. వాహనము లేని వారికి వాహనములు ఇచ్చాడు. వసతి లేని వారికి వసతులను కల్పించాడు. ఏమి లేదు మీ ఇంట్లో, సమస్తము దేవుడు అనుగ్రహించలేదా? సమస్తము దేవుడు అనుగ్రహించలేదా? ఏది నీ కృతజ్ఞత? అయ్యా, ఒక రోజున దేవుడు నిన్ను అడుగుతాడమ్మా. మనం అందరి మధ్యలో మనల్ని ఎవరిని ఏదంటే మనం సిగ్గుపడమా అంటే? రేపటి రోజున దేవుడు అందరి మధ్యలో, మన సంఘం మధ్యలోనే కాదు, అందరి మధ్యలో ప్రశ్నిస్తాడు. ఏమో తెలుసా, ఆ రోజున దైవజనురాలు చెప్పిన మాట నువ్వు విన్నావా? వదిలేసావా? గ్రహించుకున్నావా? దేవుడు అడుగుతాడు. ఆయన అడిగిన ప్రశ్నకు నువ్వు సమాధానం ఇవ్వలేకపోతే వెంటనే పాతాళం అనేది వెయిట్ చేస్తూ ఉంటది. నరకం అనేది కుటుంబం వెయిట్ చేస్తూ ఉంటది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, సంసోను తనకున్న బలమును బట్టి ఇచ్చేశాడు. తన బలహీనత ఏంటో లోకమునకు తెలియజేశాడు. ఒకప్పుడు చెడ్డవాడు ప్రభువునకు ప్రార్థిస్తున్నాడు. ఒకప్పుడు గుడ్డివాడు ఈరోజు ప్రభువు కొరకు లేస్తా ఉన్నాడు. ఎంతమంది ఉన్నారండి ఈ లోకంలో? ఈ లోకంలో ఎంతమంది ఉన్నారో తెలుసా? చనిపోయిన వారిని సైతము నా ప్రభువైన యేసుక్రీస్తు లేపాడు. గట్టిగా హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ఎప్పుడైనా నువ్వు అనుకున్నావా, ప్రభా నన్ను కూడా అట్టి రీతిగా వాడుకో? ఎప్పుడైనా నువ్వు అనుకున్నావా, యేసయ్యా నా జీవితంలో అటువంటి మేలుకరమైన మార్గంలో నన్ను నడిపించువా? నీవు చెప్పే సాక్ష్యము దేవుని మహిమపరిచే రీతిగా ఉందా? నిన్ను మహిమపరిచే రీతిగా ఉంటుందా? ఒకసారి ఆలోచించుకో. కొంతమంది అయితే సాక్ష్యమే చెప్పాలనుకునేది వేరే విషయం. నేను సన్నిధిలో చెప్పే విషయం కాదు చెప్పేది. బయట నువ్వు ఏ సాక్ష్యం చెప్తున్నావు అది ముఖ్యమా? సన్నిధిలో అందరూ చెప్తారు సాక్ష్యం, ఇది కాదు ముఖ్యం, ఇది కాదు ముఖ్యం. బయట నీ సాక్ష్యం ఎలా ఉంది? హల్లెలూయా. బయట నీ సాక్ష్యం ఎలా ఉంది? హల్లెలూయా. దేవుడు బలహీనులను బలవంతులుగా చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. శాప విమోచన లేని వారికి శాప విమోచన ఇచ్చాడు. మన బలమును బట్టి మనం బలవంతులుగా అవుతామండి. కాలము ఎలాంటిదో ఒకసారి చూద్దామండి. సంవత్సరం జీవించిన కాలము ఎలాంటిదో ఒకసారి చూద్దాము. న్యాయాధిపతుల గ్రంథము 21వ అధ్యాయము 25వ వచనము. ఆ దినములో ఇశ్రాయేలుకు రాజు లేడు, ప్రతి వాడును తన తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచున్నాడు. ఆ కాలములో ఇశ్రాయేలుకు ఎవరు లేరంటే రాజు లేడు, రాజు లేడు. ప్రతి వాడును తన తన ఇష్టానుసారముగా బ్రతుకుతున్నాడట. జాగ్రత్త, మనము కూడా మన ఇష్టానుసారంగా బ్రతుకుతున్నామేమో. సంసోను అటువంటి కాలంలోనే బ్రతికాడు. మీకు కూడా తెలుసా, గొప్ప మరణకరమైన మరణంలోకి తీసుకెళ్లిపోయే వ్యాధి ఒకటి ఉన్నది. అదేంటో తెలుసా?
కోవిడ్-19 కాదు, కోవిడ్-19 కాదు, కరోనా వైరస్ కాదు, ఒక భయంకరమైన మహమ్మారి మన మీద చేయాలనుకుంటూ ఉంటది. ఆ మహమ్మారి పేరు చెప్పగలరా? ఎవరైనా సరే పాపము. హల్లెలూయా, హల్లెలూయా. సిన్ మన మీద, పాపము ఏలుబడి చేయాలని ఆశపడతా ఉంటది. ఏ రీతిగా పాపంలోకి, పాప కోపంలోకి లాగుదామని ఆశపడతా ఉంటది. తన తరములుగా పాపము మన మీద ఏలుబడి చేయాలని ఆశపడతా ఉన్నది. కానీ క్రీస్తు రక్తము మన మీద చిందించడం వల్ల పాప విమోచన కలిగి ఉన్నది. హల్లెలూయా. పాప విమోచన పొందుకున్న నీవు మళ్ళా పాప కోపము వైపు ఎందుకు తిరుగులాడుతున్నావని దేవుడు అడిగే ప్రశ్నకు నీవు సమాధానం ఇవ్వగలవా? ప్రియ సంగమా, ధర్మశాస్త్రం అంటే బైబిల్ లేదు సంసారకు. పితరులు ఇచ్చిన ధర్మశాస్త్రం అంటే బైబిల్ లేదు. ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారండి. ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తున్నారో తెలుసా? కష్టం వచ్చినప్పుడు ప్రభావ ప్రార్థిస్తున్నాము, అయ్యా మగాలను పంపించండి, మగాలను కురిపించాడు. మరలా విగ్రహంకు మొక్కుతున్నారు. అయ్యా మాకు దాహం వేస్తుందయ్యా, అయ్యా మాకు కరుణించు, మా దాహం తీర్చండి. బండను మొదలు చేసి దేవుడు నీటిని ఇచ్చాడు. మరలా నీటిని తాగారు. మరలా ఏం చేస్తున్నారో తెలుసా? విగ్రహములకు మొక్కుతున్నారు, విగ్రహములకు మొక్కుతున్నారు. నీవు కూడా ఈ రోజు లాగుతావేమో, ఒక చోట మేలు పొందుకొని మరొక చోట నీవు మొక్కులు తీర్చుకుంటున్నావా? జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. నీ మొక్కుబడులు ఏమయ్యాయి? నువ్వు ప్రార్థించినప్పుడు నువ్వు మొక్కుకున్నావే, అయ్యా నా శ్రమ నుండి నన్ను తప్పించేయ్యా. నేను మొక్కుకుంటున్నానయ్యా, నేను ఓడబడిక చేసుకుంటున్నానయ్యా, నేను ఆశపడుతున్నానయ్యా. ఏది నీ ఆశ? ఏది నీ ఓడబడిక? ఏది నీ మొక్కుబడి? ఏమైపోయిందమ్మా? అయ్యా ఏమైపోయింది? మనుషులకు కనపడడానికి భక్తి చేస్తా ఉన్నారు ఈ లోకంలో. మీరు రీతిగా ఉండడానికి నాకు ససేమనే ఇష్టం లేదు. ప్రియ సంగమా, మనుషుల కోసం మనం భక్తి చేయక్కర్లేదు, మనుషుల కోసము మనం ఆరాధన చేయక్కర్లేదు, మనుషుల కోసము మనం ప్రార్థన చేయక్కర్లేదు, మనుషుల కోసము మనం భక్తి చేయక్కర్లేదు. నీవు, నేను, మన కుటుంబము, మన సంఘము దేవుని రాజ్యంలో కట్టబడాలని ప్రార్థన చేయాలి. గట్టిగా చదవమని దేవుని స్తుతిద్దాము. విచ్చలవిడిగా ఎక్కువగా వారి పాపం పెరిగిపోతా ఉన్నది. ఇశ్రాయేలు యొక్క పాపము పెరిగిపోతా ఉన్నది. ధర్మశాస్త్రం అంటే బైబిల్ లేదు. ఏం చేశారో చూడండి. ఇశ్రాయేలీయులు మరలా యెహోవా దృష్టికి దోషులుగా కాగా యెహోవా 40 సంవత్సరములు వారిని ఫిలిష్తీయుల చేతికి అప్పగించెను. గమనించారా? ఏమైంది? 1 సంవత్సరం, 2 సంవత్సరాలు కాదు, 40 సంవత్సరాలు ఏమయ్యారంట? ఫిలిష్తీయులకు బానిసలుగా అప్పగించబడిపోయారంట. ఎందుకో తెలుసా? ఆజ్ఞ అతిక్రమము. విగ్రహంలో నీవు మొక్కదు, నీవు నన్ను తప్ప వేరొక దేవుడిని నీవు కోరవద్దు, నీవు నన్ను తప్ప వేరొకరికి మొదటి స్థానం ఇవ్వదు, నీవు నాకు తప్ప ఎవరికి నమ్మకముగా ఉండక్కర్లే. దేవుడు అంటాడు, నీవు నాకు నమ్మకంగా ఉండు, నా దృష్టిలో నీతిమంతులుగా ఉండు. మనుష్య దృష్టికి కాదండి మనం నీతిమంతులుగా ఉండాల్సిందే. పాస్టర్ గారి దృష్టికి కాదు, పాస్టర్ గారి దృష్టికి కాదు, దేవుని దృష్టికి నీవు నీతిమంతులుగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చేతులు తెచ్చిన వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్తామా? నిద్రపోయే వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్తామా? ఇశ్రాయేలీయులు మరలా 40 సంవత్సరములు ఏమయ్యారో తెలుసా? బానిసత్వంలోకి వెళ్ళిపోయారంట. తర్వాత 2వ వచనం చూడండి. అదే న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 2వ వచనం. ఆ కాలమున తాను వంశస్థుడు జొర్య పట్టణస్థుడు అయిన మనోహ అను ఒకడుండెను. అతని భార్య గొడ్రాలై కాన్పు లేక ఉండెను. 3వ వచనము. యెహోవా దూత స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలవు, ఇదిగో నీవు గొడ్రాలవు, నీవు కాన్పు లేకపోయాను, అయితే నీవు గర్భవతిపై కుమారుని కలుగు. మనోహ ఎవరు అంటే తెలుసా? మనోహ ఎవరు అంటే శాంసన్ వల్ల తండ్రి. శాంసన్ బలవంతుడు. హల్లెలూయా. బైబిల్లోనే కాదు, ప్రపంచంలోనే అతి బలవంతుడిగా ప్రసిద్ధి చెందారు. హల్లెలూయా. బైబిల్ పఠనము మీరు ధ్యానిస్తే బాగా 13వ అధ్యాయం అంతా, న్యాయాధిపతుల్లో 13వ అధ్యాయం అంతా ఈ యొక్క శాంసన్ యొక్క పుట్టుక
బట్టి ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఈ శాంసంగ్ గురించి చెప్పట్లేదు, అందరూ అడిగే చూడక్కర్లా. యెహోవా దూత స్త్రీకి ఏమైందట? ప్రత్యక్షమైందట. ఇదిగో నీవు గొడ్రాలవు, కానుపు లేని దానవు గనుక నీకు కుమారుని ఇస్తున్నాను. హల్లెలూయా. ఆ దూత పరిశుద్ధాత్మ దూత అక్కడికి వచ్చింది కనుక హల్లెలూయా చెప్తామండి. హల్లెలూయా. కాలంలో చాలా మందికి ప్రెగ్నెన్సీ లేదండి, కన్సీవ్ అవ్వలేకపోతున్నారు. వారి యొక్క బాడీ తత్వాన్ని బట్టి కానీ, వారి యొక్క ఉన్న ఇబ్బందులను బట్టి కానీ. కానీ దేవుడు ఆ సంఘంలో అందరినీ దేవుడు ఫలించాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఫలములను మీరు దేవుని కొరకు వాడబడాలి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. 5వ వచనం చూడండి. నీవు గర్భవతివై కుమారుని కందువు, అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిస్తీన్, చూడండి గట్టిగా చదవండి, ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింప మొదలు పెట్టునని ఆమెతో చెప్పాను. ముందు వచనంలో మనం చదువుకుంటే ఏమో చదువుకున్నామండి? దేవుని దృష్టికి ఏమయ్యారంట? మన ఇశ్రాయేలు ప్రజలు ఏమయ్యారంట? దేవుని దృష్టికి దోషులుగా కాగా యెహోవా 40 సంవత్సరములు ఏం చేశాడంట? ఫిలిస్తీన్ల చేతికి బానిసలుగా ఇచ్చేసాడంట. నిద్రపోవాలి గట్టిగా హల్లెలూయా. చూడండి ఇక్కడేం చెప్తున్నాడు చూడండి, దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిస్తీన్ల చేతుల నుండి ఇశ్రాయేలులను రక్షింప మొదలు పెట్టునని ఆమెతో చెప్పాను. దేవుడు ఒక శ్రమ మన జీవితంలో కలిగించినప్పుడు, సాతానుకు అవకాశం ఇచ్చినప్పుడు దేవుడు ఒక లూప్హోల్ పెడతాడు. ఒకరి ద్వారా దేవుడు నీకు విమోచన కలుగుతుంది, ఒక విషయం ద్వారా నీకు విమోచన కలుగుతుంది ఆ యొక్క శ్రమ నుండి. ఇశ్రాయేలు ప్రజలు కూడా వారి యొక్క శ్రమ నుండి విమోచన పొందడానికి దేవుడు ఒక బలవంతులను ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. బైబిల్లో వరపుత్రులు చాలా మంది ఉన్నారు. హల్లెలూయా. ఎలా జన్మించారంటే, ఇస్సాకు ఎలా జన్మించాడండి? ఇస్సాకు ఎలా జన్మించాడండి? అబ్రహాముకు దూత ప్రత్యక్షమైంది, నీకు ఒక బిడ్డ ఇస్తాను, ఇసుక రేణుల వలె ఒక ఫలింపజేసి అభివృద్ధి చెందుతారని దూత సెలవు ఇవ్వలేదా? అబ్రహాం అబద్ధికుడు కదా, విగ్రహములు చేసుకునేవాడు కదా. మరి దేవుడు ఎలా ఇచ్చాడండి? దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒప్పుకోవాలి దేవుని దృష్టిలో, దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి, శాస్త్రాంగ పడిపోవాలి. అయ్యా నా జీవితం ఇదయ్యా, నీకే సమర్పించుకుంటున్నానయ్యా, నన్ను వాడుకో, నన్ను పరిశుద్ధంగా చేయి, నన్ను అభిషేకించు, నా తల ఎత్తు ప్రభువా అని నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో నీవు కూడా నీతిమంతులుగా ఉంటావు. హల్లెలూయా. 1 నుండి 12 వచనాలు చదివితేనండి నాజీరు చేయబడిన వారు ఏం చేయాలి, ఏం చేయకూడదు ఉంటది. హల్లెలూయా. ఇంటికి వెళ్ళాక ఒకసారి చదవండి. హల్లెలూయా. ఎలిజబెత్ జకర్యాకు బాప్తిస్మం ఇచ్చి యోహానును దేవుడు వరపుత్రుడిగా ఇచ్చాడండి. ఈరోజు నీ పిల్లలు కూడా వరపుత్రులే. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి కొరకు వాడబడాలి. హల్లెలూయా. దేవుని రాజ్య కట్టడంలో నీ బిడ్డలు, నీవు, నీ కుటుంబము యేసు నామములో నా సంఘము వాడబడును కాక. ఆమేన్, ఆమేన్. అమ్మ పక్కన నుంచి అక్కడ సుత్తిట్టు కొట్టేస్తాడు నిన్ను, అదో కేసు వేసేసి నేను జైల్లో కోసేస్తాడు. అవునా? ఏదండి మన క్రైస్తత్వము? ఏమైపోయింది నీ భక్తి? ఏమైపోయింది పూర్వమున్న అభిషేకము? ఏమైపోయింది? బాప్తిస్మము తీసుకోగానే పరలోకము నుండి పరలోకపు దూత ప్రత్యక్షమై దేవుని యొక్క భుజం మీద పావురపు రూపంలో ఆయన మీదకి పరిశుద్ధాత్మ శక్తి వచ్చింది యేసుక్రీస్తు మీద. నీ బాప్తిస్మం తీసుకుని ఎన్ని రోజులు అయిందమ్మా? బాప్తిస్మం తీసుకుని ఎన్ని రోజులైంది? ప్రార్థన ఒకటే సరిపోదయ్యా, ప్రార్థన ఒకటే సరిపోదు, ప్రార్థన ఒకటే సరిపోదు. నీ విశ్వాసము దానికి కూడాలి. హల్లెలూయా. నీ విశ్వాసము దానికి కూడాలి. హల్లెలూయా. చూడండి సంఖ్యాకాండంలో 6వ అధ్యాయము 1 నుంచి 12 వచనాలు చూస్తే నాజీరు చేయబడిన వారు ఎలా బ్రతకాలో అక్కడ రాయబడి ఉంటుంది అన్నమాట. They cannot touch the dead body. శవములను, మృత దేహములను నాజీరు చేయబడిన
గొప్పది, అసలైనది. దే నెవర్ కట్ దే హెయిర్. వాళ్ళు వారి యొక్క తల వెంట్రుకలను కత్తి పెట్టనివ్వకూడదు, కత్తిరించకూడదు. ఈ 3 నిబంధనలు ఉన్నాయి. న్యాయాధిపతుల గ్రంథంలోనే చూడండి 5వ వచనం చూడండి. నీవు గర్భవతివై కుమారుని కన్నుడు మళ్ళీ వెనకొచ్చాను చూడండి. అది నీ తల మీద మంగళ కత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి న్యాయజీవి చేయబడిన వాడే ఫిలిస్తీన్ల చేతుల నుండి ఇశ్రాయేలును రక్షింప మొదలు పెట్టినని ఆమెతో చెప్పను. తన ప్రజలను విమోచించడానికి శాంసన్ని దేవుడు పుట్టించాడు. గట్టిగా హల్లెలూయా చెప్తామా? నీ కుటుంబాలను రక్షించడానికి దేవుడు నిన్ను న్యాయజీవి చేసుకున్నాడు. నీ కుటుంబం రక్షించబడాలంటే నీవే ఒక శిరస్సుగా నిలబడాలి. గట్టిగా హల్లెలూయా చెప్తామా? నా తల్లిదండ్రులు మాట్లాడుతాడు, yes, నిన్ను బట్టి దేవుడు వాడుకుంటున్నాడు. గట్టిగా హల్లెలూయా. ఈ తరతరములో దేవుడు దీవిస్తాడు. ఆమేన్. ఎప్పుడో చెప్పనా? నీవు నీతిమంతుడిగా నిలబడినప్పుడు, హల్లెలూయా. నీ బలహీనత దేవుడికి అప్పచెప్పినప్పుడు నీవు తరతరములు ఆశీర్వదించబడతావా? తరతరములు ఆశీర్వదించబడతావు. సంవత్సరంలో దేవుడు ఒక ప్రణాళిక చొప్పున పుట్టించాడు. మరో యొక్క గర్భంలో తన యొక్క భార్య గొడ్రాలై ఉన్నది. అయితే గొడ్రాల యొక్క గర్భంలో తెలిసిన వాడు దేవుడు. నీ సమస్యలనే లోయల నుండి దేవుడు తప్పించరా ప్రియ సంగమా, ఏ సమస్యలతో నీవు ఉంటున్నావో జాగ్రత్త. దేవుడు నేను పరీక్షిస్తాడు. హల్లెలూయా. దేవుడు పరీక్షిస్తాడు. హల్లెలూయా. ఆయన పరీక్షలో నువ్వు ఫెయిల్ అయ్యావా నరకమే. ఆయన పరీక్షలో నువ్వు పాస్ అయ్యావా నిత్య జీవము. ఆమేన్, ఆమేన్. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనము. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగురా. మీరు మీ సొత్తు కారు. 20వ వచనము. విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరుచు. ఎంతమంది మీ యొక్క దేహములతో దేవుని మహిమపరుస్తా ఉన్నారు? దేహములో కళ్ళు ఉంటాయి, దేహంలో చెవులుంటాయి, దేహంలో నోరుంటది, దేహంలో చేతులుంటాయి, దేహంలో కాళ్ళుంటాయి, దేహంలో సమస్తం ఉంటాయి. మనకు దేహం ఉందా? ఒకసారి చేయండి, తల మీద చేసుకోండి. ఒకసారి తల మీద చేసుకోండి. ఎస్, అందరికీ దేహాలు ఉన్నాయి. ఒకసారి చెక్ చేసుకోండి. మీ దేహమేనా ఇది? మీ దేహమేనా? ఎస్, మీ దేహమేనా? యేసయ్య ఈ దేహమును నీ పరిశుద్ధ ఆలయముగా, పవిత్రముగా, నీ సాక్షిగా, నీ మహిమ కొరకు నన్ను వాడుకుందండి. ఆమేన్. యేసయ్య నా బలహీనతను నీ బలముతో నింపి, నీ శక్తితో నింపి నన్ను ఆశీర్వదించండి. ఆమేన్, ఆమేన్. చూడండి 20వ వచనం చూడండి. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహము దేవుని కొరకు మహిమపరచబడాలి. నాశనం చేయబడిన వారు తమ దేహములతో దేవుని యొక్క మహిమను మహిమపరచాలి. మనోహు గొప్ప బిడ్డను కన్నాడండి. గొప్ప బిడ్డను కన్నాడు కుమారునిగా. బైబిల్లో అతి పెద్ద బలవంతుడు, అతి గొప్ప బలవంతుడు కూడా సంసోను ఒకటి. అటువంటి సంసోను కనిన మనోహు సంసోను పెట్టి చాలా బాధపడతా ఉన్నాడండి. సంసోను తన ప్రియురాలు అడిగిందంట, వేర్ ఇస్ యువర్ స్ట్రెంగ్త్? నీ బలము ఏది? సంసోను యొక్క ప్రియురాలు అడుగుతుందంట. సాతాను కూడా మనల్ని అనేకమైన విషయంలో ఎదురుపెట్టి అడుగుతూ ఉంటుంది, నీ బలహీనత ఏది? నిన్ను శోధించాలి. నీ బలహీనత ఏది? నిన్ను శోధించాలి అని సాతాను అనేకమైన విషయంలో నీకు ఇష్టమైనవే నీ ఎదురుగా పెడుతుందండి. నువ్వు బాప్తిస్మం తీసుకున్నావు, నువ్వు ఈ రోజు ప్రభు బలవంతంలో ఉంటావు, పరిశుద్ధంగా జీవించాలని దేవుని సన్నిధిలో నువ్వు బలపడింపు చేసుకుంటావు. ఇంటికి వెళ్ళగానే నీ ఎదురుగా ఒక పాపంలో పెడుతుంది. ఎదురుగా నువ్వు ఇంటికి వెళ్ళే లోపల ఒక పాపంలో చూపిస్తుంది. నేను ఎలా బలహీనలో చూస్తుంది సాతాను. నీ బలహీనత ఎక్కడ దొరుకుతున్నా, నువ్వు ఎక్కడ పడిపోతావా అని గిచ్చుకలు ఆగిపోతాడంటే. గిచ్చుకలు ఆగిపోతా. న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయము 5వ వచనము. అప్పుడు సంసోను తన తండ్రి కూడా తిమ్మానునకు పోయి, తిమ్మాను ద్రాక్ష తోట వరకు వచ్చినప్పుడు గొప్ప సింహము అతని ఎదుటికి బొబ్బలించు వచ్చిన.
మీదకి వచ్చేస్తుందంట. కాండ్రించుకుంటూ పగులించుకుంటూ వచ్చేస్తుందంట. చూడండి 6వ వచనము. యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయాను. ఒకడు మేక పిల్లను చీల్చినట్లు అతడు దానిని చీల్చను. అతడు తాను చేసినది తన తండ్రితోనైనను తన తల్లితోనైనను చెప్పలేదు. తన ప్రియులని కలిసి తిమ్మాతునకు పోయి మళ్ళా వస్తుండగా దారిలో సింహం అటాక్ చేసింది. ఎవరిని? సంసోను. ఏం చేశాడంట? మేకను చీల్చినట్టు ఏం చేశాడు? సింహములను చీల్చాడు. హల్లెలూయా. నీ యొక్క శాపము, నీ యొక్క పాపము, నీ యొక్క శ్రమ, నీ యొక్క ఇబ్బంది, నీ యొక్క లేమి సింహం వలె నీ మీదకి బొబ్బరించుకుంటూ వస్తున్నాయేమో. దేవుడు నేను నాశనం చేయబడిన వారిగా చేశాడు కనుక నీవు ఆ యొక్క శ్రమల నుండి సింహమును చీల్చిన రీతిగా నీవు చీల్చుకుని బయటికి రావాలి. గట్టిగా హల్లెలూయా చెప్తామా? గట్టిగా హల్లెలూయా చెప్తామా? గట్టిగా చెప్పడం తెలుసుకుందాము. సంసోను 1000 మందిని గాది యొక్క తమ ఎముకతో 1000 మందిని చంపేశాడు. నేల మట్టం చేసేసాడు. 300 నక్కలు తోకలను మధ్యలో దీపంలో పెట్టి ఫిలిష్తీయుల కోటలోకి పంపేశాడండి. ఎంత గొప్పవాడు, ఎంత బలవంతుడు. ఫిలిష్తీయులు అది తెలుసుకున్నారు. ఇప్పుడు ఒక మనిషి సామాన్యంగా ఉండకుండా అసామాన్యంగా ఉంటున్నాడు అనుకోండి, మనకు అందరికంట ఏమవుతుంది? ఇప్పుడు అందరూ వైట్ షర్ట్ వేసుకుని, నేను ఈ రోజు మంచి కలర్ఫుల్ షర్ట్ వేసుకున్నాను, ఈ రోజు మీరు అందరి మధ్యలో నేను కూర్చున్నాను అనుకో, నేను ఎలా కనపడదా? డిఫరెంట్ గా కనపడదా? అవునా? వ్యత్యాసం కనపడుతుంది. అవునా కదా? దేవుడు ఫిలిష్తీయులు చాలా బలవంతులు, చాలా బలవంతులు. ఆ బలవంతులకి అర్థం అవట్లేదు వీడి బలం ఏంటో. హల్లెలూయా. ఈ బలహీనత ఏంటో తెలియట్లేదు. వాడి బలం ఏంటో, వాడి యొక్క శక్తి ఏంటో చూశారు. ఆ బలం ఎక్కడి నుండి వస్తుందో వారికి తెలియలేక గిచ్చుకుపోతున్నారు. అందుకే ఒక స్త్రీని అక్కడ పంపించారు. సంసోను ఎదుట చదువుకున్నాం. అది కూడా దేవుడు సాతానుకి 2-3 సార్లు కాదు అనుమతిస్తాడండి మనం శోధించడానికి. ఎందుకు తెలుసా? ఆ శోధన బట్టి నీవు ఇంకా రూపాంతర విశ్వాసం కలుగుతుందని. హల్లెలూయా. ఆ శోధన బట్టి నువ్వు పడిపోతావని కాదు, ఆ శోధన బట్టి నువ్వు సన్నిధి మానేస్తావని కాదు, ఆ శోధన బట్టి దేవుని నీవు దూరపరుచుకుంటావని కాదు, ఆ శోధన బట్టి దేవునికి ఇంకా సమీపంగా వస్తావని. హల్లెలూయా. హల్లెలూయా. సన్నిధికి రాలేని వారు బిడ్డలు జాగ్రత్త. ఒకవేళ ఇదే దేవుని యొక్క సమయము, రాకడ సమయం అయితే నీ బిడ్డలు, నీ తల్లిదండ్రులు, నీ భర్త, నీ భార్య ఏమవుతారు? ఒక్కసారి ఆలోచించావా? ఒక్కసారి ఆలోచించావా? సంసోను ఎందుకు ప్రత్యేకంగా ఉన్నాడంటే 1000 మందిని గాడిద యొక్క తవడి ముక్త ఏం చేశాడంట? నేలమట్టం చేసేసాడంట. మన చేతిలో ఒక కత్తి ఇచ్చామనుకోండి, ఎంతమంది చంపేస్తామో మన శత్రువుల్ని. ఒక పుడుతా కూడా భయం వేస్తుంది. ఎందుకు? మనం అలాంటి మనుషులమే కాబట్టి. సంవత్సరం ఏమి గురియోద్రాగా ఆచారమోహుడిగా ఏం లేడు. ఆచారమోహుడిగా ఏం లేడు. ఇశ్రాయేలు ఎలా ఉన్నారో అతను కూడా అలాగే ఉన్నాడు. కానీ ఏంటైనా ప్రత్యేకత? ఏంటైనా ప్రత్యేకత అంటే నా జీవన చేయబడిన వాడు. హల్లెలూయా. హల్లెలూయా. నా జీవన చేయబడుట అంటే నీతిని నీవు జరిగించుట, దేవుని యొక్క చిత్తము నీవు జరిగించుట, నీవు ఏర్పరచబడిన వాడవు, నీవు వ్యత్యాసము చేయగలిగిన వాడవు, నీవు నీ యొక్క పాపము నుండి విమోచించగలిగిన వాడవు అని అర్థము. దేవుడు నిన్ను కూడా నా జీవి చేసుకున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అలసిపోయారా? టైడ్ అయిపోయారా? ముగించేద్దాం అన్నా గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్తామా? ముగించేద్దాం అన్నావు రైట్. పల్లె తమ్ముడు చెప్తా ఉన్నారు గట్టిగా హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. yes thank you. ఫిలిష్తీయులు తెలియాలని తెలుసుకున్నారు. సంసోను యొక్క బలం ఏంటో తెలుసుకోవాలనుకున్నారు. ఎందుకంటే అతనేమి గులేతలాగా లేడు, అంత పెద్దగా అంత బాడీ వేసుకుని లేడు. ఇశ్రాయేలు ఎలా ఉన్నారో అతను కూడా అలాగే నార్మల్ పర్సన్ గా ఉన్నాడు. కానీ అతని బలం ఏంటో ఎవరికి తెలియట్లేదు. ఎవరి మీద తిరుగుబాటు చేసిన జయమే, 1000 మంది ఎదుర్చిన జయమే, 100 మంది ఎదుర్చిన జయమే. యుద్ధం అంటే శాంసన్కి చాలా ఇష్టం అండి. ఒక నిప్పులో ఒక గడ్డి పోసేసాం అనుకోండి, మంచి మంట బగ్ 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 మండుతుంది అనుకోండి. ఆ మంటల మీద గడ్డి పోసేసాం అనుకోండి, ఏమవుతుంది? అసలు కనబడుతుందా? అసలు కనబడుతుందా? ఆ ఫైర్కి దగ్గరికి వెళ్తుందోనే మారిపోద్ది. అవునా కదా? కాలిపోయింది. మండిపోతా ఉండే సంసోను, మండిపోతా ఉండేవాడు సంసోను.
ఎక్కడికి వెళ్ళినా జయమే. ఈ రోజున నీ బలహీనత సాతానుకు అప్పచెప్తున్నావా, దేవునికి అప్పచెప్తున్నావా? హల్లెలూయా. జాగ్రత్తగా ఉన్న సంగమా. శాంసన్ అనగా అర్థం ఏంటో తెలుసా? బ్రైట్ సన్, మండే సూర్యుడు అని అర్థము. హల్లెలూయా. ఈరోజు నీ పేరుకి మీనింగ్ తెలిసిందా? అలాగైనా మాటలోకి వెళ్ళక ఎప్పుడు కూడా మండుతూనే ఉండేవాడు సంసోను. హల్లెలూయా. తన బలమును బట్టి తన వ్యక్తిగతంగా ఉపయోగించుకున్నాడు. కానీ దేవుడి దూత మనోహరితో ఎలా చెప్పిందంట? ఏమని చెప్పింది? అతడు ఇశ్రాయేలీయులను విడిపింపజేస్తాడు, అతడు నజీరు చేయబడిన వాడు, దేవుని శక్తి చేత ఏర్పాటు చేయబడిన వాడు అని మనోహ యొక్క భార్య గొడ్రాలతో సంసోను కనక ముందు చెప్పింది. దూత నజీరు చేయబడిన వాడు సంసోను. ఫిలిస్తీయులు సంసోనులో ఏదో బలం ఉందని తెలుసుకున్నారు. చాలా చాలా ట్రైల్ చేశారు, ఎన్నెన్నో యుద్ధాలు పెట్టేశారు, ఎన్నెన్నో ఫైట్లు పెట్టేశారు తెలియకుండా. ఇప్పుడు పడుకున్న వాడిని లేపి యుద్ధం చేయమన్నా చేసే స్తోమత శాంసన్కు ఉంది. హల్లెలూయా. అతనుకున్న బలము ఏంటో తెలుసుకోవాలని ఒక స్త్రీని అతని మీద వదిలేరండి. నేను ముందే చెప్పాను కదా, సంసోను స్త్రీ వ్యామోహము కలిగిన వాడు, మోహము కలిగిన వాడు. ఈ సంసోను గురించి చెప్పట్లే, అందరూ ఏం చూడబాకండి, బైబిల్లో ఉన్న వాడి గురించి చెప్తున్నా. హల్లెలూయా. మళ్ళీ వాడిని ఎగతాళి చేయబాకండి. మన ఊళ్ళో ఉన్న వాళ్ళు ఏంటంటే, మన అక్కడ స్కిట్ వేసాడు తమ్ముడు సుశాంత్, వాడిని ఎగతాళి చేస్తున్నారు. తప్పది. దేవుడు నాకు ఇంకొక నువ్వెలా గొడవపడ్డావు క్రిస్మస్కి ఒకసారి ఆలోచించి. ఎగతాళి చేసే వారి గురించి చెప్తున్నా. దేవుని యొక్క మహిమ కొరకు తను లేడీ గెటప్ వేసుకుని స్కిట్ చేశాడు, సంతోషంగా పెట్టాడు. క్రిస్మస్ అందరికి ఏడిపించేలాగా చూడకూడదు, సంతోషంగా దేవుని యొక్క పుట్టుక జరగాలని సంతోషంగా 2-3 కామెడీ చెప్పి నవ్వించి దాన్ని బట్టి దేవుని యొక్క సువార్త చెప్పాడు. హల్లెలూయా. ఆ కుమారుని బట్టి నేను అంత సంతోషిస్తున్నాను. ఎగతాళి చేసిన వారిని బట్టి నేను చెప్తున్నాను. అదే ఎగతాళి చేయొద్దు, ఎగతాళి చేయొద్దండి. ఒక్కొక్కరికి ఒక లోపం ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక బలహీనత ఉంటుంది. నీ బలహీనత ఏంటో నువ్వు చూసుకోండి. అక్కడ నలుసు అంటే నువ్వుది, పక్కన నలుసు తర్వాత కానీ ఒక ఏదో ఒకరి మీద చూపిస్తున్నావు అంటే 3 ఏళ్ళు నిన్ను చూపిస్తున్నాయి చూసుకో. ఒక ఏళ్ళు దేవుడు చూస్తున్నాడు నువ్వు గమనించుకున్నట్లయితే, ఎందుకంటే నువ్వు ఏళ్ళు చూపించావు. సంసోను యొక్క బలహీనత ప్రాణం మీదకి తెచ్చేసుకున్నాడండి. చూడండి, న్యాయాధిపతుల గ్రంథంలో మనం చదివితే 11వ అధ్యాయంలో తన యొక్క జననం గురించి ఉంది. 14వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే తిరుమాతకు చెందిన ఒకరిను చూచెను అని ఉంది. 15వ అధ్యాయం 1వ వచనంలో చూసుకుంటే తన భార్యను కలుసుకొని ఉంది. 16వ అధ్యాయంలో 1వ వచనం చూసుకుంటే సంసోను ఒక వేశ్యను చూసెను. అంత అధ్యాయం వెంబడి తన పాపము, తన యొక్క మోహము చూపు పెరిగిపోతా ఉంది సంసోను దృష్టిలో. సంసోను తన దృష్టి అంతా స్త్రీల మీద చేశాడు. దేవుని యొక్క సంకల్పం మర్చిపోయాడు. దేవుని యొక్క కార్యము కొరకు తన బలంలో వినియోగించుకోలేపాడు. దేవుడిని లక్ష్య పెట్టలేదు. దేవుని యొక్క ధర్మశాస్త్రమును పక్కన పడేశాడు. స్త్రీల మీద మాత్రమే తన యొక్క దృష్టి ఉంచుకున్నాడు. దెలీలాకు ఫిలిస్తీయులు 1100 వెండి నాణాలు ఇచ్చి ఆ వెండి ఏం చేశారంట? మాట్లాడుకున్నారంట. ఫిలిస్తీయులు 1100 వెండి నాణాలతో సంసోను యొక్క బలము నువ్వు ఎలాగైనా తెలుసుకో, అతన్ని మోహించు, అతన్ని నీ తొడల మీద పెట్టుకో. ఈ యొక్క బలవంతుడు ఒకలాంటి చేతి మీద పెట్టి ఒళ్ళో పడిపోయాడు. నీకు ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నా సాతాను నీ బలహీనత ఏంటో తెలుసుకోవాలని చూస్తూ ఉంటాడు. జాగ్రత్త. సంసోను యొక్క బలహీనత తెలుసుకున్నాడు. ఫిలిస్తీయులను రేపాడు. ఫిలిస్తీయులు వెంటనే దెలీలాను కలుసుకుని 1100 వెండి నాణాలు ఇచ్చి అతను బలహీనత ఏంటో తెలుసుకోమా అని మనోడి దగ్గర పంపారు. హల్లెలూయా. అందుకే న్యాయాధిపతుల గ్రంథంలో 16వ అధ్యాయము 6వ వచనంలో వీటికి చదవండి రాసుకుని, నీ బలము దేనితో ఉందో తెలుపుము అని సంసోను అడుగుతుంది. 16వ అధ్యాయము 1వ వచనంలో నీ బలము ఏంటిలో ఉందో తెలుపుము అని అడుగుతుంది. విసిగిస్తూ ఉంటుంది. సాతాను కూడా నీకు కావాల్సిన వాటిని ఎదురుగా పెట్టి నిన్ను టెంప్ట్ చేస్తాడు. నువ్వు పాపంలో పడే వరకు నీ బలహీనత ఏంటో తెలుసుకోవాలని, నీ బలహీనత ఏంటో వాడికి తెలియాలని ఎదురుగా పెట్టి టెంప్ట్ చేస్తా ఉంటాడండి. చివరికి వస్తుందండి న్యాయాధిపతుల గ్రంథము 11వ వచనము, నీ బలము దేనిలో ఉందో అని తెలుపుమని చెప్తుంది. న్యాయాధిపతుల గ్రంథంలోనే 15వ వచనము, నీ బలము దేనిలో
అది తెలుసుకునే వరకు విడిచిపెట్టడండి, విడిచిపెట్టడం. 17వ వచనంలో విసుగొచ్చేసింది, విసుగొచ్చేసిందండి మనోడికి, విసుగొచ్చేసింది. అప్పుడు అతడు తన అభిప్రాయం అంతయో ఆమెకు తెలియజేసి నేను నా తల్లి గర్భము నుండి, అప్పుడు అతడు తన అభిప్రాయం అంతయో ఆమెకు తెలియజేసి నేను నా తల్లి గర్భము నుండి పుట్టినది మొదలుకొని దేవునికి నాశీలు చేయబడిన వాడినై ఉన్నాను. నా తల మీదకి మగలి కత్తి రాలేదు. నాకు క్షౌరము చేసిన ఎడల నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతని మనుషుల వలె అవుతుందని ఆమెతో చెప్పిన. ఒక వగలాడి ఒంట్లో పడుకునే కులుకుతూ చెప్తున్నాడు, మోహపు స్వభావము కలిగిన సంసోను, దేవుడు నా చీలు చేశాడా? తన తల్లి గర్భము మొదలుకొని నీ తల వెంట్రుకలను కత్తిరించదో. 18వ వచనము అతడు తన అభిప్రాయమును తనకు తెలిపినని డెలైలా ఎరిగి ఏం చేసిందో చూడండి, ప్రేమించానని చెప్పింది. మనల్ని ప్రేమించాడని తనకి ఒక నమ్మకం వచ్చేసింది. తన అభిప్రాయం తెలుసుకున్నాడంట. తన పని అది కదా, 1100 సిల్వర్ పాయింట్స్ తీసుకుని, వెండి నాణాలు తీసుకుని, తన పని ఏంటి అంటే తన బలం ఏంటో తెలుసుకోవాలి. ఆల్రెడీ నెరవేర్చిపోయింది, తెలిసిపోయింది. తన బలం ఏంటో, తన బలం ఏంటో తెలిసిపోయింది. చూడండి 18వ వచనం, అతడు తన అభిప్రాయమును తనకు తెలిసినని దెలీలా ఎరిగి ఆమె వర్తమానము పంపి ఫిలిష్తీయుల సర్దారులను పిలిపించి ఈసారికి రండి, ఇతడు తన అభిప్రాయం అంతయు నాకు తెలిపిననేనా. ఈరోజు నీ బలహీనత సాతానుకు చెప్తున్నావా? నీ బలహీనతను బట్టి దేవా నన్ను వాడుకో అంటున్నావా? సాతాను నిన్ను విడిచిపెట్టదు నీ బలహీనత ఏంటో తెలుసుకునే వరకు. నువ్వు దేని చూసి నొప్పిపోతావో తెలుసుకునే వరకు సాతాను నిన్ను విడిచిపెట్టదు. డెలైలా వలే, ఎక్కువ వలే సాతాను నిన్ను విడిచిపెట్టదు. నీ పాపము నువ్వు ఎలా పాపంలో పడాలా అని నీ ఎదురుగా అంతా వేస్తా ఉంటది. ఒక ప్లాట్ఫామ్ అంతా పాపంతో నింపుతుంది. నువ్వు కళ్ళు మూసిన పాపమే, కళ్ళు తెచ్చిన పాపమే, నిద్రించిన పాపమే, నడుస్తున్న పాపమే, కళ్ళు దేని చూసినా ఎవరిని చూసినా మోహము చూపులే. అలాంటి మనసు తెచ్చేస్తుంది సాతాను. డెలైలా సంసోనును అట్లీతిగానే చేసిందండి. తన అభిప్రాయం ఏంటో తెలుసుకున్నది, తను నమ్మేసింది. ఓకే, ఇంక మనోడు బలహీనత ఏంటో తెలిసిపోయింది. చూడండి 19వ వచనము, ఆమె తన తల మీద అతన్ని నిద్రపుచ్చి ఏం చేసిందో చూసావా? జాగ్రత్త, శత్రువును బట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ పక్కన వాళ్ళు మీరు నమ్మకల్లా, నీ యొక్క స్నేహితులను నమ్మకల్లా. నువ్వు నమ్మకాల్సింది ఎవరు తెలుసా? అబ్రహాముని దేవుడు ఎవరు పిలుస్తున్నాడో తెలుసా? నా ప్రియ స్నేహితుడా. అబ్రహాం ఎవరితో స్నేహం చేశాడు? దేవాది దేవుడితో స్నేహం చేశాడు. హల్లెలూయా. ఏదో ఒక స్నేహాలు ఈ రోజు ఉంటాయి, రేపు పోతాయండి. నేను స్నేహం చేయొద్దని నేను అనట్లే. విశ్వాసి అయిన స్నేహము నీకెంతో మంచిది. విశ్వాసులతో సహవాసము నీకెంతో మంచిది. విశ్వాసులతో భేటీ నీకెంతో మంచిది. జాగ్రత్త, అవిశ్వాసులతో నీకు ఉండకూడదు. ఆమె తన తొడ మీద అతన్ని నిద్రపుచ్చి ఒక మనుష్యుని పిలిపించి వాని చేత అతని తల మీద 7 జడులను క్షౌరము చేయించి అతన్ని బాధించుటకు మొదలు పెట్టెను. అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయింది. రామకం చెప్తారా బైబిల్ చూడకుండా? అప్పుడు అతనిలో నుండి బలం ఏమైంది? తొలగిపోయింది. 20వ వచనము, ఆమె సంసోను ఫిలిష్తీయుని మీదకి పడుచున్నారనగా అతడు నిద్ర మేల్కొని ఎప్పటిలాగానే నేను బయలుదేరి విడిచిపోతున్నాను అనుకున్నాడు. అయితే చూడండి, తన బలమును బట్టి సంసోను అతిశయపడ్డాడు. ఏం జరిగింది అవసరంలో చూడండి. అయితే యెహోవా తనను ఎడబాసనని అతనికి తెలియలేదా? గమనించవలసిన సత్యము మనం అనుకుంటాము నేను రోజు దేవుని సన్నిధికి వెళ్తున్నానుగా, సన్నదానం పెడుతున్నానుగా, 10 రూపాయలు దానికి వేస్తున్నానుగా, పరలోకం వెళ్ళిపోతా అనుకోవద్దు. భక్తి చేస్తున్నామని దేవుని ఆత్మ నీ నుండి విడిపోయిందని నీ
నీవెప్పుడు తెలుసుకుంటావు? గ్రహించుకోలేకపోయాడు సంసోను. అన్నింటిలో నేను బాగున్నాను కదా అనుకుంటావు. ఐఎమ్ పర్ఫెక్ట్, అన్ని విషయంలో నేను బాగున్నాను అని అనుకుంటావు. దేవుని ఆత్మ నీలో ఉన్నదో లేదో నువ్వు గ్రహించుకోలేవు. ప్రార్థనలో కూర్చుంటావు, ప్రార్థన రాదు. పాటలు పడాలని ఆశ ఉంటుంది, పాటలు రావు, స్వరం రాదు. దేవుని యొక్క దర్శనం చూడాలనుకుంటావు, దర్శనం రావు. రాత్రి నువ్వు ఏ సీరియల్ సినిమా అయితే చూసుకుంటుంటావో అయ్యే కాలంలో వస్తాయి. ఒకనొక రోజున సౌలు దేవుడికి అవిధేయుడుగా ఉన్నాడు. దేవుడి యొక్క ఆత్మ సౌలు ఏదైనా నా నుంచి తీసుకోయేసేయని దావీదు ప్రార్థన చేస్తాడట. హోలీ స్పిరిట్ నీలో లేకపోతే సంసోను వలె నీవు బలము లేని వాడవు. నువ్వు ప్రార్థన చేస్తే సరిపోదు, నీలో పరిశుద్ధాత్మ శక్తి నింపబడాలి. గట్టిగా హల్లెలూయా చెప్తావా? దేవునితో నీవు ఉండాలని. నువ్వు భ్రమలో ఉండదు, భ్రమలో ఉండదు. నీలో పరిశుద్ధాత్మ లేకపోతే దేవునికి నువ్వు ఇచ్చినవు కాదు, ఇస్తున్నావు ఎంత మాత్రమో కాదు. ఆత్మ లేని వాడు నా వాడు కాదు, ఆత్మ లేని వాడు నా వాడు కాదు. చివరికి వచ్చినాము, చదువుకుందామని వచ్చేసాం, అయిపోయింది. దేవునితో ఉన్నానని నీవు భ్రమలో బయటికి పడద్దు. బయటికి రా ప్రియ సంగమా, బయటికి రా. ఆ యొక్క సాతాను వచ్చినది బయటికి రా. సంసార సింహంలో ఏదో మేకలు చీల్చినట్టుగా చీల్చాడు. నీవు సాతానులో నుండి నీవు సింహమును చీల్చుకుంటూ నీవు బయటకు వచ్చి నువ్వు కాక, నీవు పాపం అనే సింహం నుండి దూరంగా చీల్చుకుంటూ నీవు సింహమును జయించుదువు కాక. ఆ యొక్క తండ్రి రెండవ రాకడలో ఆయనతో పాటు నా సంఘం ఎత్తబడును గాక. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 21వ వచనము. అప్పుడు ఫిలిష్తీయులు అతన్ని పట్టుకుని అతను కన్నులను ఊడదీసి గజాకు అతను తీసుకొని వచ్చి ఇత్తడి సంఖ్యలతో అతన్ని బంధించేశారట. ఈరోజు నీ బలహీనత దేవుని దృష్టిలో బలముగా మార్చబడాలి. ఆమేన్, ఆమేన్. ఈరోజు నీ బలహీనత దేవుని దృష్టిలో నీవు బలముగా మార్చబడాలి. అంతే, మన ఆలోచన ఉండదు. దేవుడు నీవు తీసుకెళ్ళిపోవాలి. యోబు వలె విశ్వాసంలో ఎత్తైన కొండ మీద నీ గృహం నిర్మించబడాలి. ఆమేన్. నువ్వు అనుకుంటావు, నేను సన్నిధికి వస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, ఆరాధిస్తున్నాను, చేతులెత్తుతున్నాను, కళ్ళు మూసుకుంటున్నాను, సందాయిస్తున్నాను, బియ్యం తెస్తున్నాను. ఇవన్నీ కాదు, ఇవన్నీ కాదండి. ఏది కాదండి విశ్వాసం అంటే. నీవు నీతిమంతుడిగా ఎంచబడాలి. ఆమేన్. దేవుని దృష్టిలో నీవు నీతిమంతుడిగా ఎంచబడాలి. ఆమేన్. ఈ బలహీనత దేవుని దృష్టిలో బలంగా మార్చబడదు దాకా తల వచ్చింది ప్రార్థన చేసుకున్నాం. మాకు నష్టం కలిగించేటువంటి ప్రతి ఒక్కటిని కూడా తొలగించి వేసి ఆ స్థానంలో నీ బలాన్ని మాకు ప్రసాదిస్తున్నందుకు వందనాలు తండ్రి. మీకు స్తుతులు, మీకు స్తోత్రాలు. చెప్పబడిన నీ వాక్యాన్ని బట్టి స్తోత్రం. ఈరోజు ప్రభువా నీ పరిశుద్ధమైనటువంటి నాయన రక్షణ అనుగ్రహాన్ని మాకు ఇచ్చారు. ప్రభా నీ రాజ్యములు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవటానికి మీరు ఎలాగ చేయండి అని చెప్పారు. మారు మనసు పొంది రక్షించబడిన ప్రతి ఒక్కరు బాప్తీసం తీసుకోవాలని చెప్పారు. బాప్తీసం తీసుకున్న నీ బిడ్డలందరూ కూడా పడేటువంటి రీతిలో ఒక్కొక్కరు ఒక్కొక్క కుటుంబాలను ప్రభా నీ సన్నిధికి నడిపించదగిన ఆత్మీయ జ్ఞానంతో ప్రతి ఒక్కరిని కూడా మీరు నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.